హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు సొరకాయ మసాలా కర్రీని ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. ఇంకా ఇది రోటీల్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఇంచు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక చెక్క మొగ్గ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో చివరిగా 3 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేసుకొని నువ్వులు కూడా చిటపటలాడాక ఇప్పుడు మనం తీసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు కూడా వేసుకొని అవి చిటపటలాడాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి సగం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు టమోటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత టమోటాలు అనేవి ఈ విధంగా బాగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. అప్పుడు ఆ పచ్చి వాసన అంతా పోతుంది. చూడండి, సొరకాయల నుంచి ఈ విధంగా వాటర్ అనేవి కొద్దిగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గట్టు 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత సొరకాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడిని, దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుందండి. 5 మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది ఈ విధంగా బాగా దగ్గర పడిపోతుందండి. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మరైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.